Hello friends, welcome back to the second part of the second day Ooty log. రెస్టారెంట్లో భోంచేసి నెక్స్ట్ లొకేషన్కి మేము స్టార్ట్ అయిపోయాము. మొత్తం మా వే అంతా కూడా మీకు చూపిస్తున్నాము. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఎండింగ్ వరకు కూడా వీడియో చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ వీడియో కూడా ఎవరైనా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వీడియో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ బస్సులో మీరు వెళ్తున్నప్పుడైతే ఏదర్ ఫ్రంట్ లొకేషన్ అంటే మా డ్రైవర్ పక్కన ముందు సీట్లు ఉంటాయి కదా, అక్కడ కూర్చోండి, బాగా కనిపిస్తుంది. లేదా సైడ్ సీట్ మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోండి, అప్పుడే వ్యూ మీరు బాగా చూస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం వీడియోస్ కూడా బాగా తీసుకోవడానికి అవుతుంది. లొకేషన్ చూడండి, అవసరంగా లేదా. మేము ఈ బస్సులో అటు ఇటు ఏదో మలుపులు తిప్పుతుంటే మేమైతే ఊగిపోతున్నాం, కానీ సీనరీని మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫోన్లో చూసే వాళ్ళైతే తప్పకుండా హై క్వాలిటీ పెట్టుకుని చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా టీవీలో వాళ్ళకైతే మనం చెప్పక్కర్లేదు. టీవీలో చూస్తుంటేనే ఇంత అందంగా కనిపిస్తుంటే లైవ్లో చూస్తే ఎంత అందంగా ఉంటుంది నేచర్. మనం దగ్గరికి వెళ్తే కానీ ఇంత బాగుంటుంది నేచర్ అనిపిస్తుంది. अब खड़ के देख रहे ना पत्थर हो तो डॉल्फिन का नोज टाइप में रहेगा, उसे इधर से थोड़ा सामने जाना पड़ेगा. उधर से देखे तो आपको मेट्रोपोलिटन बर्लेर व्यू क्लियर से दिखेगा. ठीक है, आपको लेफ्ट हैंड साइड में देखे तो सत्यमंगलम फॉरेस्ट दिखेगा. इधर से आपको मेट्रोपोलिटन जाना है तो 3 घंटा लगेगा मैक्सिमम. ठीक है, డాల్ఫిన్ నోస్కి వచ్చేసామండి. ఇదిగోండి, ఇదే దారి. ఇక్కడ బస్సు ఆపేశాడు. సో మాకు మధ్యలో గుర్రం కనిపించిందని మా ఆయన్ని ఫోటో తీయమంటే ఈయన వీడియో తీస్తూ కూర్చున్నారు, ఫోటో తీయడం అనేసి. నేనేమో ఫోటో తీస్తున్నారు అనుకుని పోజులు ఇస్తున్నాను అనమాట. చూసారా నేచర్ ఎంత అందంగా బాగుందో చూడండి. మేము మేఘాల కంటే హైట్లో ఉన్నాము. మాకు ఎంత బాగా కనిపిస్తుందంటే మొత్తం అంతా కూడా పొగ మంచు మొత్తం అంతా కప్పేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే డాల్ఫిన్ నోస్ హైట్కి వస్తుంది, అక్కడికి వెళ్తామన్నమాట. ఇవన్నీ ఇక్కడ చాలామంది టూరిస్ట్ ప్లేస్కి అని చెప్పి చాలామంది వచ్చారు బస్సులు ఎత్తుకొని. చూడండి అంత అందంగా ఉందండి. నాకైతే నిజంగా ఆ ప్లేస్ నుంచి అయితే రాబుద్దే అవ్వలేదు, అంత బాగుందన్నమాట. మీరు ఈ నేచర్ని ఇలా చూస్తూనే ఎంజాయ్ చేయండి, ఓకేనా. ఒక రౌండ్ అలా వేసేస్తాం మేము కూడా. లొకేషన్ అయితే అదిరిపోయిందండి. మీరు కనుక వస్తే ఈ ప్లేస్కి రాకుండా మాత్రం ఉండకండి, ఎందుకంటే అస్సలు మిస్ అవ్వద్దు. ఎంత బాగుందో చూడండి, పొగ మంచు ఎంత పైకి వచ్చేసింది. మేమైతే ఆ ప్లేస్ నుంచి అసలు చాలాసేపు అయితే రాలేదు, వీడియోలు తీసుకుంటూనే ఉన్నాం. చూడండి ఎంత బాగుందో. ఈ మంచంతా కూడా మా మొహం మీదకి కూడా వచ్చిందనమాట, మా మీద నుంచి అలా పైకి వెళ్ళిపోయింది ఈ పొగ. ఇదంతా కూడా ఎంత బాగుందంటే అసలు వావ్ వావ్ వావ్, బ్యూటిఫుల్. నిజంగా సూపర్ ఫీలింగ్ తెలుసా. నిజంగా తప్పకుండా రావాల్సిన ప్లేస్ ఇదైతే. మొత్తానికైతే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ దగ్గరికి. దీనికి కూడా ఒక టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి, 30 రూపీస్ ఉంటుంది. సేమ్ ఇద్దరికి 60 రూపీస్ అయింది. లోపలికి ఇక్కడ స్టార్టింగ్లో కొన్ని షాప్స్ ఉన్నాయి, ఏమిటి అని మేము చెక్ చేస్తూ కూర్చున్నాం అనమాట. సో లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా నోస్ అంటే దాని ఎడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. వ్యూ అయితే బాగుంది, మరి అక్కడికి వెళ్ళాక వ్యూ ఎలా ఉంటుందనేది మనం కూడా చూసేద్దాం.
ఇదేనండి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అనమాట. చూసారా, ఈ ప్లేస్ నుంచి మొత్తం వ్యూ అంతా కూడా మీకు ఒక రౌండ్ అలా చూపించేస్తున్నాను, మీరు కూడా అలా చూసేయండి. చిన్న చిన్న వాటర్ ఫాల్స్, మనం చాలా హైట్లో ఉన్నాం కదా, సో అవన్నీ మనకి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అన్నమాట. మేఘాలు ఎంత కింద ఉన్నాయి అంటే మనం ఎంత హైట్లో ఉన్నాం చూడండి. కోతి చూడండి, అసలు భయమే లేకుండా ఎంత హైట్లో అలా ఎలా ఉంటుందో. ఎలా వస్తుంది అది, అసలు ఎలా పడుతుంది అది అర్థమైందా? చెట్టు నుంచి ఎలా వస్తుంది. సినిమాటిక్లో తీస్తున్నాను. వ్యూ అయితే చాలా బాగుందండి. నేనైతే కాసేపు మా ఆయనతో కూడా మాట్లాడడం అనేసి ఆ వ్యూని చూస్తూనే అలా మొత్తం ఫీల్ అవుతున్నాను అనమాట. అంత హైట్లో ఫస్ట్ టైం కదా, అంత హైట్లో ఉండడం చాలా భయం వేస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఆ భయాన్ని వదిలేసి నించుని మొత్తం అదంతా ఫీల్ అవుతున్నాను. ఎంత బాగుందంటే చల్ల గాలి, సూపర్ సూపర్ ఫీలింగ్. లొకేషన్ అయితే మొత్తం చూసామండి. ఇదిగోండి, మొత్తం ఒక రౌండ్ మీరు కూడా వేస్తారని నేను అనుకుంటున్నాను. వీడియో మాత్రం అస్సలు ఎండ్ వరకు మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా ఉన్నాయి ఇంక ఇందులో. ఇంకా బయటకు వచ్చేస్తుంటే షాప్స్ ఉన్నాయని చెప్పాను కదా, షాప్స్ కూడా ఒకసారి అలా చూసేద్దామని చెప్పి మేము ఒక రౌండ్ వేసేస్తున్నాం. మీరు కూడా అలా చూసేయండి. అన్ని రకాలు ఉన్నాయి, పిల్లలకి సంబంధించిన బొమ్మలు, రకరకాల ఫ్రూట్స్, ఫుడ్డు, మ్యాగీ అండ్ మసాలా సామాన్లు అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇవి ఏంటిది సబ్బు, సాఫ్రాన్ మైసూర్ శాండిల్ సబ్బులు అనమాట, వాళ్ళు చేసినవే. అవి నాకు నచ్చినాయి. సో నేను కూడా ఇంకొన్ని చూస్తున్నారు కదా, చాలా వెరైటీగా చెక్క వాటిల్లో పెట్టి అమ్ముతున్నారు, బాగున్నాయి. 300 రూపీస్కి అమ్మారు. సరే అని తీసుకున్నాను, ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి. బాగుంది కదా. ఇక్కడున్న లొకేషన్ అంతా చూడడం అయితే అయిపోయిందండి. మరి పర్చేసింగ్ కూడా అయిపోయింది. మేము నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాం. మీకు ఈ డాల్ఫిన్ న్యూస్ వ్యూ పాయింట్ ఎలా ఉందో అనేది మీకు ఏమనిపిస్తుందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానండి, ఈ బడ్జెట్ అంతా కూడా మేము మాకు లో బడ్జెట్లోనే తీసుకున్నాము, ఎక్కువ అవ్వకుండా చూసుకున్నాం అనమాట. అండ్ వన్ డేలోనే ఎక్కువ లొకేషన్స్ చూడాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ మినీ బస్ లాంటి ప్యాకేజెస్ మాట్లాడుకోవడం బెటర్. మేము దిగిన హోటల్ దగ్గరే ముందు ఎంట్రన్స్లోనే మాకు ఇవన్నీ కనిపిస్తాయి, ప్యాకేజెస్ వాళ్ళు చెప్తారు, మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. మాకు పర్ డేకి ఒక పర్సన్కి 350 ఆర్ 400 అలా అవుతుంది. సో మా ఇద్దరికి 800 అయితే అయ్యింది. మొత్తం లొకేషన్స్ అన్నీ వాళ్ళే చూపించేస్తారు. ఫుడ్, అక్కడ టికెట్స్ అవన్నీ కూడా మనమే తీసుకోవాలి. ఎంట్రీ స్టార్టింగ్ మనల్ని పికప్ అండ్ నెక్స్ట్ మనల్ని నైట్ డ్రాప్ చేయడం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మొత్తానికి మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసాం. అదేంటనుకుంటున్నారా, సిమ్స్ పార్క్. ఇది చాలా చాలా రేర్ అనమాట. ఎందుకు అంటే సిమ్స్ పార్క్లోకి వెళ్ళొచ్చు, బట్ లోపల ఇక్కడ మనకి ఫ్రూట్స్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది.
ఇదేంటంటే ఇయర్కి వన్స్ మాత్రమే జరుగుతుంది, అది కూడా మే 24, 25, 26 ఈ డేట్స్లోనే ఈ సిమ్స్ పార్క్లో చాలా వెరైటీగా ఫ్రూట్స్ తోటి డిఫరెంట్ బొమ్మలు చేస్తారు. అండ్ అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఎప్పుడన్నా ఈ మంత్లో కనుక వస్తే, ఈ టైంలో వస్తే కనుక మీకు చాలా బాగుంటుంది, కొత్తగా కూడా ఉంటుంది. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఈ వ్యూ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఎంట్రన్స్. ఇక్కడ అంతా కూడా ఇది పార్క్ అంటే మనకు అందరికీ తెలిసిందే, పువ్వులు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, ఇవన్నీ తెలిసిందే. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మాత్రం మేము వెళ్ళిన డేట్ కరెక్ట్గా మాకు తెలియదు. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంలో సిమ్స్ పార్క్లో ఫ్రూట్స్ ఫెస్టివల్ అనేది పెట్టారనమాట. సో అందుకని చెప్పి మేము ఫ్రూట్స్ పార్క్ అని కదా, అందుకని వచ్చేసాము. సో చూడండి, నేనైతే చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అన్ని రకాల ఫ్రూట్స్ చూడడం ఫస్ట్ టైము. నేను ఎప్పుడు కూడా నేను ఫ్రూట్స్ చూడలేదు. అందులో మ్యాంగోస్లో చాలా రకాలు, అంటే నియర్లీ 23 టైప్స్ అనమాట. చూడండి ఎన్ని రకాల మ్యాంగోస్ ఉంటాయని ఫస్ట్ టైం నేను చూశాను. మీకు కూడా చూపిస్తాను జూమ్ చేసి. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో? నాకైతే ఒక 4-5 టైమ్సే మాత్రమే తెలుసు, ఇన్ని ఉంటాయని నేను ఫస్ట్ టైం చూశాను. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు చాలా కొత్తగా అనిపించింది ఇన్ని రకాలు ఒకేసారి చూడడం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పనసకాయలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో కూడా పెట్టారనమాట మాకు. అక్కడ నియర్లీ ఒక 5 టైప్స్ అనుకుంటా ఉన్నాయి. చూడండి వాటికి ఏయో పేర్లు ఉన్న పేర్లు కూడా నాకు నోరు తిరగట్లేదు. అండ్ అరటిపళ్ళలో కూడా చాలా రకాలు ఉన్నాయి. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే అందులో అరటిపళ్ళ చిన్నవి, పెద్దవి, అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం అన్ని రకాల ఫ్రూట్స్ కూడా చూడడం. సో అన్నీ పట్టుకుంటున్నాను, చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. నిజంగా ఈ ఫ్రూట్స్ అయినా అని కూడా అనిపిస్తుంది కొన్ని అయితే చూస్తుంటుంటే. ఇక్కడ ప్రతి ఫ్రూట్ పెట్టారు. అండ్ ప్రతి ఫ్రూట్లో ఎన్ని టైప్స్ ఉంటాయో అన్ని టైప్స్ పెట్టారు. చూడండి ఇది కూడా ఫ్రూట్ అంట, మాన్స్టర్ ఫ్రూట్ అంట. అది ఎలా తింటారో కూడా మనకు అర్థం కావట్లేదు. అండ్ ఇందులో అడవిలో దొరికే ఫ్రూట్స్ కూడా చాలా చిన్నవి, చాలా రకాలు, చాలా డిఫరెంట్ అన్నీ పెట్టారు. జంతువులు తింటాయి కదా కొన్ని, అవి కూడా పెట్టారు. స్ట్రాబెర్రీ, గువా, అండ్ ఇదేదో వైల్డ్ ఆరెంజ్ అంట, కోతులు కట్టే ఎక్కువ తినేవి. అండ్ నెక్స్ట్ ఇంకా చూడండి ఇవి ఫ్రూట్స్ అని కూడా నాకు అనిపించలేదు. నెక్స్ట్ ఇవే ఫ్రూట్స్తో చేసిన బొమ్మలు భలే ఉన్నాయి కదా, మ్యాంగోస్తో. ఇది ఏం బొమ్మ కూడా మనకు తెలియదు, కోతిని చేశారు మ్యాంగోస్ తోటి. బాగున్నాయి కదా క్యూట్గా. మీరు చూస్తున్న ప్రతి బొమ్మని, అంటే ఒక్కొక్క బొమ్మని ఒక్కో డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారనమాట. ఈ బొమ్మ చూడండి తంజావూరు బొమ్మలా లేదు? అవును. అండ్ నెక్స్ట్ దీన్ని ఆరెంజెస్తో చేశారు. భలే యూజ్ చేశారు కదా ఆరెంజ్ని, దాని లోపల గుజ్జుని, మళ్ళీ అండ్ తొక్కల్ని, క్యారెట్ని యూజ్ చేసి నగల కింద చేసి చాలా బాగా చేశారు. అండ్ ఇది చూడండి ఫ్లవర్ విత్ తేనెని తీసుకోవడానికి వచ్చింది. చూడండి తొక్కలతోటి అవన్నీ భలే యూజ్ చేస్తున్నారు. చాలా డెడికేషన్ పెట్టి అంతా కూడా చేశారు, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి డ్రాగన్, బాగుంది కదా అంతా. ఆరెంజెస్, బనానాస్ అండ్ వెనకాల వాటర్ మెలన్ని చాలా అందంగా కార్వింగ్ చేశారు, చాలా క్యూట్గా ఉంది. మీరు కూడా మిగతా అన్నీ కూడా చూడండి, మేము మీకు వీడియోలు అన్నీ చూపిస్తాము. ఇవి స్వాన్స్ కొంగలు, చెర్రీస్, గ్రేప్స్ అండ్ కర్బూజాతో చేశారు.
ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు మీకు చూపించాము. మీకు ఏది బాగా నచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈవిడ చేతిలో పిచ్చుకు బొమ్మ ఉంది, అందులో వాటర్ పోసుకుని సౌండ్స్ వస్తాయంట ఊదితే. ట్రై చేయండి మీరు కూడా. ఇంకా నెక్స్ట్ ఈ లొకేషన్ అంతా కూడా మీరు ఒకసారి చూసేయండి. ఇక్కడ క్యారెట్ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా నీట్గా క్లీన్గా ఉంది, చాలా బాగుంది. మేము అడిగాము, అది కట్ట ఇంత అని చెప్పారు. మాకు అంతెందుకులే, మేమేం వండుకోవడానికి కాదు కదా అని చెప్పి ఒకటి అడిగితే ఆంటీ ఫ్రీగా ఇచ్చేసారు ఒకటి. సో మేము అది ఎలా తినేస్తూ మిగతాదంతా కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ చాలా షాప్స్ కింద పెట్టారు, బాగున్నాయి. అంటే ఇందులో టీ పొడులు అమ్ముతున్నారు, మొక్కలు అమ్ముతున్నారు, అండ్ మామిడికాయలు కూడా అమ్ముతున్నారు విడిగా. అండ్ ఆయుర్వేదకు సంబంధించిన దాని ఏమంటారు ఆయిల్స్, రకరకాల ఆయిల్స్, అన్నీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకుంటున్నారు. తినేసానండి, ఆకలి ఇంకా వేసేస్తుందని చెప్పి మామిడికాయ కొనుక్కున్నాను. ఉప్పు కారం పెట్టిన మామిడికాయ, పుల్ల ఉన్న మామిడికాయ. అది తింటూ మిగతా లొకేషన్ ఎలా ఉందని చెప్పి మేము కూడా ఒక రౌండ్ అలా వేసేస్తున్నాం. మీరు కూడా అలా చూసేయండి. మేము అలా చూస్తూ వెళ్తున్నామండి. దారిలో మాకు ఇలా కనిపించింది వే, బాగుంది కదా అని వెళ్తున్నాము. దీన్ని ఏమంటారో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగుంది కదా, చాలా డిఫరెంట్గా చుట్టూరు మొక్కలు, ఆకులు అన్నిటిలోనూ మేము ఇద్దరం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మేము అలా ముందుకు వెళ్ళామండి. మాకు ఈ బుడ్డి డైనోసర్ కనిపించింది, చాలా క్యూట్గా ఉంది. దీన్ని గ్రేప్స్ తోటి, నిమ్మకాయలతోటి అండ్ అట్టుపళ్ళు ఇవన్నీ యూజ్ చేసి దీన్ని తయారు చేశారు. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. ఎంత డెడికేషన్, నిజంగా అంత బాగా చేశారో చూడండి. గ్రేప్స్, ఎన్ని గ్రేప్స్ పెట్టారో, ఎన్ని నిమ్మకాయలు పెట్టుంటారు, లెమన్స్ ఎన్ని యూజ్ చేశారో, బనానాస్. అండ్ ఈ కింగ్ కాంగ్ని అన్నీ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ గ్రేప్స్తో దీన్ని తయారు చేశారు. చాలా బాగుంది కదా, 6 ప్యాక్ కదా, భలే పెట్టారు దానికి. ఫైనల్లీ ఎండింగ్ అయితే వచ్చామండి. ఇక్కడ చూసారు కదా, ఇది అంతా కూడా ఫ్రూట్స్ తోటే పెట్టారు. 158th ఇయర్ సిమ్స్ పార్క్. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఇలా 150 సంవత్సరాల నుంచి జరుగుతుంది అనమాట. ఇదే ఎంట్రన్స్ ఆర్క్ అండి. దీన్ని కూడా మొత్తం ఫ్రూట్స్తో చేశారు, చాలా అందంగా ఉంది. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము ఇక్కడ. ఇది అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ బయట షాప్స్ అన్నీ కూడా చూసుకుంటూ మా బస్ దగ్గరికి మేము వెళ్ళిపోతున్నాం. ఏది వద్దనే చెప్తాను. ఈ క్యాబ్ చూస్తుంటే ఎంపీఆర్లా ఉన్నాడు, క్రికెట్ ఎంపీఆర్లా ఉన్నాడు. ఫైనల్లీ టుడే సెకండ్ డే కదా, సెకండ్ డే ది బెస్ట్ అంటే బెస్ట్ వ్యూస్ కనుక వచ్చింది. వ్యూ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. బెస్ట్ ఎంజాయ్డ్. వ్లాగ్ మాత్రం చూడండి, చాలా అంటే కష్టపడి డే చూడకుండా మిమ్మల్ని చూపిస్తున్నాను అనమాట. తర్వాత మనం చూసుకుందాం వీడియో టీవీలో అని. ఓకే, ఇది అయిపోయింది. ఇది సెమీ పార్క్ కదా, ఇది సెమీ పార్కే కదా.
ఇది అడిగింది చెప్పు. సిమ్స్ పార్క్ సిమ్స్ పార్క్ అంట. ఓకే, ఫ్రూట్స్ కార్వింగ్ టికెట్ అయితే బొమ్మలు అన్నీ చేస్తారు. టికెట్ అయితే 100 రూపీస్ తీసుకున్నారు. బట్ అంత వాల్యుబుల్ ఏం కాదు, వర్తబుల్ ఏం కాదు. బట్ చాలా ఎండ్ అయినా సరే బాగుంది. ఇంకా డైరెక్ట్ రూమ్కే, ఇంకా హోటల్కే ఎనర్జీ కూడా అయిపోయింది. ఎనర్జీ. ఫైనల్లీ డే 2 కంప్లీట్ అయిపోయిందండి. మీకు వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు ట్రిప్ అయితే ఊటీ టు కొన్ను ట్రైన్, దాని గురించి అంతా కూడా మీకు వీడియో చేసి పెడతాం. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా?